తిట్టిందల్లా నీకు మేలే, దెబ్బ కొడితే దెబ్బ తిన్నది కూడా నీకు మేలే. ఏం పర్లేదు, తిను, ఏసై కోసం దెబ్బ తిను. కొట్టిన వాడికి తీర్పు, కొట్టించుకున్న నీకు గెలుపు. అంతే, ఓకేనా? రైట్. ఫ్యామిలీ నీకు రివర్స్ అవుతారు, శత్రువులు అవుతారు. అది ఏసై దేవుడు, ఏసైని బట్టి, సత్యమును బట్టి. ఇంకొక విషయం చెప్తా. అన్యజనులకు నువ్వు శత్రువు అవుతావు సత్యమును బట్టి. ఇంటి వారికి ఒకటి, అన్యజనులకు కూడా నువ్వు శత్రువు అవుతావు. నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, నీ తోటి కార్మికులు, నీ సమాజంలో ఉన్న ఇరుగు పొరుగులు కూడా నువ్వు శత్రువు అవుతావు. ఎందుకు నిన్ను ద్వేషిస్తారో వాళ్ళకు కూడా తెలియదు. ఒకటే కారణం, నువ్వు సత్యాన్ని ప్రేమించావు, సత్య సంబంధివయ్యావు. ఆ కారణం చేత వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. వాళ్ళ అసత్యంతో నువ్వు ఏకీభవించట్లా. రెండు కారణాలను బట్టి వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. ఒకటి, వాళ్ళతో నువ్వు ఏకీభవించినందుకు ఒకటి. రెండవది, వాళ్ళ కంటే ఎక్కువ నీతి కలిగిన బతుకు నువ్వు బతుకుతున్నందుకు. రెండు, వాళ్ళలాగా అడ్డదిడ్డంగా నువ్వు ఉంటలా, అడ్డదిడ్డంగా మాట్లాడట్లా, అడ్డదిడ్డంగా ప్రవర్తించట్లా. దానికోసం వాళ్ళకి చెప్పసఖ్యం కాని బాధ. ఎంత కక్షో! నిన్ను చూస్తే వాళ్ళ ముఖాల్లోనే చూపిస్తుంటారు వాళ్ళ ఫీలింగ్స్ అన్ని. నిన్ను చూస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు అర్థమైపోతుంటుంది, నువ్వు ఏడ్చుకుంటా ఉంటావు. ఎందుకు అందరు నా మీద ఎట్టుబడి ఎడుతున్నారు, ఎందుకు నన్ను ఇంత ద్వేషిస్తున్నారు, నేను యేసుప్రభు నమ్ముకొని ఇంకేం చేశాను, ఎందుకు నా మీద ఇంత పగబట్టారని. పగబట్టేది ఏముంది? నువ్వేమో సత్యం, అగ్నిలా కనపడతావు, వాళ్ళని అసత్యం, అంధకారంలో కూర్చుంటారు. ఖచ్చితంగా నువ్వు వాళ్ళ కళ్ళలో పడేది ఖాయం, వాళ్ళు నిన్ను ద్వేషించేది ఖాయం, నీ మీద సూటిపోటి మాటలు కల్పించేది ఖాయం, చెప్పుకునేది ఖాయం, నీ మీద నీ గురించి నలుగురిలో ఆరడిపరిచేది ఖాయం. అవి చూసుకొని నువ్వు ఏడిసేది కూడా ఖాయం. నేను చెబుతున్నా, అస్సలు లెక్క చేయొద్దు. నిన్ను చూసి రెండు తలకాయల దగ్గరికి వచ్చినాయి అంటే నవ్వుకో నువ్వు, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖ్యంగా పురుషులకి స్త్రీలకి అందరికీ చెప్తున్నా, నువ్వు సిగ్గుపడద్దు. కానీ నువ్వు కనపడితే మాత్రం వాళ్ళకి ఒక అగ్నిలాగానే ఉంటుంది. మిగిలిన వాళ్ళ, నీ సమాజంలో మిగిలిన వాళ్ళందరికంటే నువ్వు స్పెషల్గా కనపడతావు, వాళ్ళ కళ్ళకి కనపడతావు, అంతే. నువ్వు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.